బళ్ళారిలో గాలిపోయింది. గత ఎన్నికల్లో ఎగిసిపడిన గాలి జనార్దన్ రెడ్డి ప్రభావం ఈసారి పూర్తిగా మరుగున పడింది. ఆయన బృందం సంగతి అటుంచితే సోదరుల్లో ఒకరు శ్రీరాములు పార్టీ తరఫున పోటీలో ఉండగా మరొకరు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే బళ్ళారిలో గనుల యజమానుల హవా మాత్రం అలాగే ఉంది. కర్ణాటక ఎన్నికల్లో బళ్ళారి జిల్లా ప్రముఖ పాత్ర వహిస్తోంది. గాలి సోదరుల ఏకఛత్రాధిపత్యానికి ఎదురు లేకుండా ఉండేది. అప్పటి లోకాయుక్త సంతోష్ షెట్గే ఈ జిల్లాను రిపబ్లిక్ ఆఫ్ బళ్ళారి అని సంబోధించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2008 ఎన్నికల్లో బళ్ళారి జిల్లాలోని మొత్తం 9 సీట్లకు గాను 7 స్థానాల్లో భాజపా గెలుపొందింది. కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లను కొల్లగొట్టింది. గాలి జనార్దన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి ముగ్గురు సోదరులు. గాలి సోదరులిద్దరూ భాజపా ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. సోమశేఖర్ రెడ్డి కర్ణాటక పాల సహకార సంఘానికి అధ్యక్షునిగా ఉన్నారు. బళ్ళారి జిల్లాలో వారి మాటే వేదంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకలో అక్రమ మైనింగ్ కేసులో జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ప్రభావం బళ్ళారిలో పూర్తిగా కనుమరుగైంది. ఆయన సోదరుడు కరుణాకర్ రెడ్డి అనుంగు అనుచరుడు శ్రీరాములు స్థాపించిన పార్టీలో చేరారు. దేవనగరి జిల్లా హరపనాహళ్లి నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. బళ్ళారి నగర నియోజకవర్గం నుంచి 2008లో గెలుపొందిన గాలి మరో సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకున్నారు. అయితే బళ్ళారిలో ప్రస్తుతం గాలి బృందం జోరు తగ్గినా గనుల యజమానుల హవా మాత్రం అలాగే కొనసాగుతోంది. అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతుండడం విశేషం. ఇటీవల న్యాయస్థానం ప్రకటించిన 49 అక్రమ మైనింగ్ క్షేత్రాల్లో నాయకులవే అధికంగా ఉన్నాయి. అందులో కాంగ్రెస్ కు చెందిన అబ్దుల్ వహాబ్ విజయనగరం నియోజకవర్గం నుంచి పోటీలో ఉండగా తుకారం సండూ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అసుంది వానారప్ప కాంగ్రెస్ తరపున బళ్ళారి గ్రామీణం నుంచి పోటీ చేస్తున్నారు. బళ్ళారి జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 70 లక్షల నగదు, నిబంధనలను అతిక్రమించిన 50 ఆటోలు, మరో 6 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు.